సాది గారు నమస్కారం అండి. నమస్తే. ఏమిటి మిమ్మల్ని ఒక పెద్ద సైన్యంగా చెప్తున్నారు మీ గురువు గారు. మీరంత గొప్ప ఫ్యానా లేకపోతే అసలు ఆయనకి మీకు మధ్య ఉన్నటువంటి సంబంధం ఏమిటి, అనుబంధం అనండి? ఒక రచయితకి ఒక పాఠకుడికి ఉన్న అనుబంధం అది మామూలు పాఠకుడు కాకుండా వీరాభిమాని. ఆయనకి 10th క్లాస్ అయిపోయింది 79లో, సమ్మర్ హాలిడేస్ వచ్చాయి. అప్పుడు మొట్టమొదటిసారిగా నాకు షాడో నవల అలవాటైంది. ఎంత విస్తృతంగా చదివాము అంటే కొత్తది ఎప్పుడు వస్తుందా అన్న వెయిటింగ్. వస్తే మా ఊరు కల్లూరు అండి, విజయవాడ నుంచి పుస్తకం రాత్రి వస్తే ఫస్టే అద్దె షాప్ వాడి దగ్గర నుంచి నాకు రిజర్వ్ అయి ఉండేది. ఆ పుస్తకం వచ్చిందని తెలిసేలోగా నేను చదివేసేవాడిని. అంత విపరీతంగా షాడోని అభిమానించాను. అభిమానం ఏ స్థాయికి వెళ్ళిందంటే ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత డిగ్రీ ఫస్ట్ ఇయర్ వచ్చేటప్పటికి ఎలాగైనా మధుబాబు గారిని కలవాలి. ఆయన పుస్తకాలన్నింటిలో కూడా హనుమాన్ జంక్షన్ అడ్రస్ ఉండేది. సో హనుమాన్ జంక్షన్కి వెళ్ళి ఆయన్ని కలవాలని కల్లూరు నుంచి విజయవాడ వెళ్ళి విజయవాడ నుంచి హనుమాన్ జంక్షన్కి వెళ్ళాను. హనుమాన్ జంక్షన్కి వెళ్ళి మధుబాబు గారు అంటే ఎవరికి తెలియదు. తెలిసిన ఒకళ్ళిద్దరు మిత్రులు మామూలుగా నేను మధుబాబు కోసం వెతుకుతున్నాను అనుకున్నప్పుడు షాడో పుస్తకాలు చదివిన వేరే మిత్రులు ఉంటారుగా, నేను కలిసారా మొన్న విజయవాడలో, ఆయన లావుగా ఉండి స్ఫోటకం మచ్చలతో ఉంటాడు అని చెప్పాడు. నేను ఆయన్ని అలానే ఊహించుకున్నాను. కానీ ఆ షాడో నవల్లోని ప్రతి పాత్ర బోల్డ్ అంత ఇష్టం. ఇది గత 35 ఏళ్ళుగా సాగుతూనే ఉంది. ఎప్పుడైతే సోషల్ మీడియాలోకి ఎంటర్ అయ్యాము, ఎంటర్ అయిన తర్వాత నా పోస్ట్లో నేను షాడో గురించి రాయడం మొదలుపెట్టాను. అప్పటికి మధుబాబు గారితో నాకు పరిచయం లేదు వ్యక్తిగతంగా. అప్పుడు కలవలేదైతే మీరు? కలవలేదు. నేను ఆల్రెడీ 5 ఏళ్ళ నుంచి సోషల్ మీడియాలో ఉన్నాను. ఒక 3 ఇయర్స్ బ్యాక్ షాడో గురించి రాశాను. ఒక్క పోస్ట్ పెట్టానండి షాడో గురించి, పుంఖాలుగా కామెంట్లు వచ్చేసాను దాని మీదకి. నేను మర్చిపోయిన క్యారెక్టర్లు, నేను మర్చిపోయిన సంఘటనలు, మ్యానరిజమ్స్తో సహా విపరీతంగా నా మిత్రులు కాని వాళ్ళు, నా ఫాలోవర్స్ అందరూ కూడాను షాడో గురించి రాయడం మొదలుపెట్టారు. మరి బాబాయ్ మధుబాబు గారికి ఇంత ఫాలోయింగ్, నేనే పిచ్చోండి అనుకుంటే నన్ను మించిన వాళ్ళు చాలామంది ఉన్నారు అనుకొని ఈ ఫేస్బుక్లో వి మధుసూదన్ రావు గారు ఉన్నారు, ఆయనే మధుబాబు గారు అనేది ఎలాగోలాగా తెలిసిపోయింది నాకు. తెలియదు మెల్లగా మెసేజ్ పెట్టా, ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టా. మెసేజ్ పెట్టిన తర్వాత 2-3 రోజులకి ఆయన రెస్పాండ్ అయ్యారు. ఆయన తర్వాత సార్ నేను ఇట్లా మీ ఫ్యాన్ని ఇలా మిమ్మల్ని సరే కలుద్దాం అనుకుంటున్నాను. వచ్చాను, సరే రమ్మన్నారు, ఇక్కడికి వచ్చాను, కలిసిన తర్వాత నా ఆనందం రెట్టింపు 3 రెట్లయింది. మనం ఆగం కదా, కలిసిన వెంటనే మళ్ళీ ఫేస్బుక్లో పోస్ట్ చేశాను, ఇలా మధుబాబు గారిని కలిశాను ఇలా అని. వెంటనే నా మిత్రులు అమెరికాలో శివారాచర్ల అని ఉంటాడు, తను ప్లస్ ఇక్కడ ఉన్నటువంటి మిత్రులు ఎలాగైనా సరే మన మధుబాబు గారిని కలవాలి, చలో గెట్ టుగెదర్ ప్లాన్ చేద్దాం అనుకోండి. బీపీ పడాలని ఇంకో ఫ్రెండ్ ఉన్నాడు, ఒకళ్ళు కాదు చాలామంది వీరాభిమానులు ఉన్నారు. సో మాదాపూర్లో ఒక హోటల్లో గెట్ టుగెదర్ అరేంజ్ చేశాను. ఎవరు ఇష్టమైతే వాళ్ళు రండి మధుబాబు గారితో గెట్ టుగెదర్, కానీ ఎవరి బిల్లు వాళ్ళే కట్టుకోవాలి అని చెప్పాను. విపరీతమైన స్పందన అండి. కేవలం ఒక రైటర్ని కలవడానికి 20,000 బిల్లు ఎవరైనా చేస్తారండి హోటల్లో? ఆ రోజు 20,000 బిల్లు అయింది. ఇంకా చాలామంది నువ్వు మమ్మల్ని పిలవలేదు, నువ్వు మాకు చెప్పలేదు అని కంప్లైంట్ చేసిన వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు. దాంతో మధుబాబు గారికి కూడా అర్థమైందంటే వీడు నిజంగా నన్ను అభిమానిస్తున్నాడు, వ్యక్తిగతంగా కూడా నన్ను ప్రేమిస్తున్నాడు అనే విషయం ఒకటి అర్థమైపోయింది. ఆ ర్యాపు పెరిగింది. ఈలోగా తోపుడు బండికి సంబంధించి నేను ఎప్పుడు యాత్ర మొదలుపెట్టినా వరకు 1000 రూపాయలు ఇస్తాను నాకు. ఫస్ట్ నా దగ్గర నుంచి 1000 రూపాయలు అంటారు. తర్వాత యాత్ర ఈ రూట్లో వెళుతున్నాను అంటే అక్కడికి వచ్చే సాధక బాధకాలు ఆయన చెప్తారు. అంటే ఆయన నాకంటే విపరీతమైన సంచారి కాబట్టి ఆయన అనుభవాలన్నీ నువ్వు ఎదుర్కోబోతున్నావు ఇవన్నీ నాకు సలహాలు ఇస్తారు. అలాగే ఎలా వెళ్ళాలి, అలాగే ఏదైనా ఒక సబ్జెక్ట్ మీద రాస్తుంటే అది కాంట్రవర్షియల్ సబ్జెక్ట్ అండి రాయకండి, అది రాయాలంటే ఇంకా స్టడీ చేయాల్సిన అవసరం అని దానికి కావాల్సిన బుక్స్ కూడా ఆయన ఇస్తారు. అలా మా అనుబంధం ఆ స్థాయిలో పెరిగిపోయింది. ఇటీవల హైదరాబాద్ బుక్ ఫేర్ వచ్చినప్పుడు మిత్రులందరి కోరిక మేరకు బుక్ ఫేర్కి కూడా మధుబాబు గారిని తీసుకురావాలి. నిజంగా దాన్ని వారి ప్రజెన్స్ని మేము ఎంజాయ్ చేసాం, ఫ్యాన్స్ ఎంజాయ్ చేశారు, మధుబాబు గారు ఎంజాయ్ చేశారు. ఫ్యాన్స్ అంటున్నారు మేము చూస్తామో చూడమో అనుకున్న మధుబాబు గారిని మేము చూడగలిగాం, మేము కలవగలిగాం. ఊరికి మధుబాబు గారు అనగానే నోరెళ్ళు పెట్టేస్తాం నేను, ఏంటి ఆయన మధుబాబు గారు అని. అంటే ఎంత క్రేజ్ ఉంది అంటే ఆయన ఇంతకాలం అజ్ఞాతంలో ఉండటం కూడా ఈ క్రేజ్ రెట్టింపు అవడానికి కారణం. సో ఆ అనుబంధం ఏర్పడింది. ఇక
ఇక నా విషయానికి వస్తే నేను ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజీలో చదువుకున్నాను. 35 ఏళ్ళుగా ఇక్కడ ఉన్నాను. నాకు సాహితీ మిత్రులు ఉన్నారు, వ్యక్తిగత మిత్రులు ఉన్నారు, వ్యాపార మిత్రులు ఉన్నారు. నేను కానీ ఒక ఈల కానీ వేస్తే ఒక 200 నుంచి 500 మంది వస్తారు. మధుబాబు గారికి ఏదన్నా అన్యాయం జరిగింది, ఎవరి ద్వారా జరిగిందంటే నేను సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టి ఇలా జరిగింది అంటే గంటల్లో కనీసం 200 మంది చేరుతారు అక్కడికి. అదే ఆయన ధైర్యం అండి. అది ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. అది ఎప్పటికి కూడా మా మధ్య అనుబంధం కంటిన్యూ అవుతుంది. నేను రచయితగా వారిని అభిమానిస్తాను. ఆయన అభిమానిగాను తర్వాత మిత్రుడుగా నన్ను ప్రేమించడం మొదలుపెట్టారు. నేను అన్నయ్య అని పిలుస్తాను, ఆయన సాధికారిని గౌరవంగా పిలుస్తాను. అదండి మా అనుబంధం. మేము చదువుకునే రోజుల్లో కొంచెం యాక్టివ్గా ఉన్న యూత్ అంతా కూడా ఎవరి మటుకు వాళ్ళు షాడో లాగా ఫీల్ అయ్యేవాళ్ళు. నేను పెళ్లి చేసుకున్న అమ్మాయి కూడా పెళ్లి కంటే ముందు షాడో లాగా నన్ను ఊహించుకునేది. షాడో పుస్తకాలు చదువుతూ షాడో అంటే ఇలా ఉంటాడని ఊహించుకునేది. అంటే అంత ప్రభావితం అమ్మాయిల్ని అబ్బాయిల్ని ఆ తరంలో అంత ప్రభావం చూపాను. నిజంగా చూసిన తర్వాత షాడో అంటే క్యారెక్టర్ కాదు, షాడో అంటే మధుబాబు గారు అని అర్థమైపోయింది. థ్యాంక్ యూ సో మచ్ అండి.